రాష్ట్ర బీజేపీ లోకల్ బాడీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయనే సమాచారం ఉండటంతో అప్రమత్తమైంది ఈ పార్టీ. ప్రజాప్రతినిధులు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించింది. లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేలా యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయాలని నిర్ణయించింది బీజేపీ. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది కమలం పార్టీ. 8 ఎంపీ, మరో 8 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో లోకల్ బాడీలో సత్తా చాటొచ్చని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. మెజారిటీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఈజీగా అధికారంలోకి రావచ్చని లెక్కలు వేస్తున్నారు లీడర్లు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు లక్ష్యంగా పనిచేయాలని నేతలు కేడర్కు సూచిస్తున్నారు పార్టీ కొత్త చీఫ్ రామచంద్రరావు. పార్టీకి 21 మంది ప్రజాప్రతినిధులు ఉండటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు నేతలు. అంతేకాకుండా కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత కలిసి వస్తుందని అంటున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎలాగో ప్రజల్లో లేదని, ఈ అంశం కూడా తమకు ప్లస్ అవుతుందని చెప్తున్నారు కమలం నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇటీవల కీలక సమావేశాలు నిర్వహించింది. పార్టీ స్టేట్ ఆఫీసులో ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ అటెండ్ అయ్యారు. రాష్ట్రంలోని పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. తర్వాత ప్రజాప్రతినిధులు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షతలో కార్యాచరణ నిర్వహించారు. పలు కీలక అంశాలను నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్ధంగా ఉండాలని ఢిల్లీ పెద్దలు సూచనలు చేసినట్లు సమాచారం. ముఖ్య నేతలంతా రాష్ట్రమంతా తిరగాలని, లోకల్ బాడీ ఎన్నికలకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు హస్తిన లీడర్లు. బీజేపీ జోషును అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాటకమాడుతున్నాయని ఫైరవుతున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఆ రెండు పార్టీల నిజస్వరూపం బయటపెడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు. ఇక పార్టీలో యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలు కేడర్కు సూచించారు పార్టీ స్టేట్ చీఫ్. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ చేశారా? పూర్తిగా చేయలేదు. కొంతమంది చేశారు. దాదాపు 2 సంవత్సరాలు అయినటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసింది ఏంది అని అంటే, ప్రజల ముందు వచ్చి, మీడియాకు ముందు వచ్చి, నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం బికారీ అయిపోయింది, భిక్షం అడుక్కునే పరిస్థితి ఉంది, మీరే చెప్పండి, మీ యొక్క ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చేటటువంటి ప్రభుత్వం ఇది. త్వరలోనే పార్లమెంట్, జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయిలో ఎన్నికల కమిటీలు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వారంలో రాష్ట్ర స్థాయి లోకల్ బాడీ ఎన్నికల వర్క్ షాప్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత జిల్లా, మండల స్థాయిలో వర్క్ షాపులు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.